చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏ సమస్యగా మీరు ఇక్కడ ప్రజాభవన్కి రావడం జరిగింది? మాకు సార్ పింఛని కోసము మా భర్త చనిపోయి 4 ఏండ్లు అవుతుంది. ఏం ఆధారం లేదు నాకు, ఒక్కదాన్నే సార్ నేను. ఇక నాకు తిండికి కష్టం అవుతుంది, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. బయట పని చేసుకొని బతుకుతున్నా సార్. నాకు దయచేసి మీరు రేవంత్ రెడ్డి సార్ గారు దయచేసి మాకు ఇప్పియండి పింఛని. 4 ఏండ్ల నుంచి తిరిగి నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి సార్, మాకు దయచేసి ఇప్పియండి. ఎందుకని గత ప్రభుత్వంలో మీరు ఎందుకని మీరు దీని గురించి అప్లై చేసుకోలేదా? లేదంటే ఏంటి? సార్ తిరిగి ఆఫీస్ మండల ఆఫీస్కి అన్ని పోయినా, అప్లై చేసిన, ఇప్పుడు రండి అప్పుడు రండి అంటారు కానీ మాకు ఇస్తలేరు సార్. తిరిగి కాళ్ళ నొప్పులు కూడా వచ్చినాయి సార్. దయచేసి మాకు పుణ్యం కట్టుకోండి సార్ రేవంత్ రెడ్డి సార్ గారు, దయచేసి ఇప్పించండి మాకు దయచేసి. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా వచ్చి ఇప్పుడు ప్రజాభవన్లో డైరెక్ట్ గా వెళ్ళి అప్లికేషన్ అది ఇచ్చుకున్నారా? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఏమనుకుంటున్నారు? మంచిగా ఉంది సార్. ఈ పబ్లిక్ అంతా ఎవరెవరికి కష్టాలు ఉన్నాయో వాళ్ళందరికీ తీర్చాలని, మన రేవంత్ రెడ్డి సార్ అందరికి హెల్ప్ చేయాలని, ఇట్లనే ఆయన ప్రతిసారి గెలిచి ఉండాలని కోరుకుంటున్నా సార్. నేను పింఛన్ మేము ఇక్కడ ఇళ్ళ వరంగల్ మాది. మేము వచ్చి ఇప్పుడు 10-15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి. ఇళ్లలో పని చేసుకొని ఉంటాను. మా భర్త లేడు, చచ్చిపోయాడు. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు చదివించేదానికి ప్రైవేట్లో చదివిస్తాను. తినేదానికి తిండి లేక ఇళ్ళ వల్ల ఇంట్లో పని చేసుకొని పెడుతున్నా సార్. నాకు ఇల్లు రావాలని ఎన్నో అప్లికేషన్ పెట్టిన డబుల్ బెడ్రూమ్ రావాలని. నాకు ఇల్లు లేదు, ఏం లేదు, నాకు ఏది లేదు. కష్టం చేసి బతుకుతున్నా సార్ నేను. రేవంత్ రెడ్డి సార్ దయ వల్ల నాకు ఇల్లు వచ్చేటట్టు చూడండి సార్. మరి గతంలో ఎప్పుడు కూడా మరి దీనికి సంబంధించి ఎప్పుడు ఎక్కడా చెప్పలేదా? అప్లై పెట్టిన సార్ రాలే. నాకు ఇల్లు లేదు, జాగా లేదు, భూమి లేదు, ఏది లేదు. ఖాళీ కూలీ చేసుకొని బతుకుతాను అంతే సార్. నాకు ఏ రాపడి లేదు. ఇళ్ళలో పని చేసుకుంటాను బతుకుతాను. డబల్ బెడ్రూమ్ కి ఇంతకు ముందు అప్లై చేసినాం సార్, రానే లేదు. అసలు మాతో పాటు చేసిన వాళ్ళు చాలా మందికి వచ్చింది, మాకు అసలు రాలేదు. ఇప్పుడు మళ్ళీ చేసినాము, ఇప్పుడు కూడా వస్తుందని నమ్మకం, ఫుల్ హోప్ ఉంది మాకు. మా ఆయనకు ఆయన హ్యాండిక్యాప్ ఉండు, ఆయనకి పింఛన్ కోసం కూడా చేసినాను, అది కూడా వస్తుందని కోరుకుంటున్నాను. ఆయన కృతజ్ఞతలు ఆయన వేస్తే చాలా చాలా పుణ్యం. ఏంటమ్మా మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? నేను మాసప్ ట్యాంక్ నుంచి వచ్చాను, మెహందీపట్నం మాసప్ ట్యాంక్ నుంచి. 5 టైమ్స్ అప్లికేషన్ పెట్టినాం డబల్ బెడ్రూమ్ కోసము, రాలేదు. ఈసారి వస్తుందని ఇన్కవర్ చేశారు, వస్తుందని మీకు చెప్పి పేపర్ కూడా ఇచ్చారు కానీ మా పైన వాళ్ళకి వచ్చింది కానీ మాకు రాలేదు. మా బిల్డింగ్లో 2-3 వచ్చింది కానీ నాకు రాలేదు. మళ్ళీ సెకండ్ కరోనాలో మా హస్బెండ్ చనిపోయాడు, డెత్ సర్టిఫికెట్. దీనివల్ల కూడా 1 రూపాయి కూడా రాలేదు, హెల్ప్ రాలేదు గవర్నమెంట్ నుంచి. మళ్ళీ రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టినట్టు 2 సంవత్సరాలు అవుతుంది. అప్లికేషన్ పెడితే మా బాబు పేరు మీద వచ్చింది రేషన్ కార్డు. మా బాబు పేరు లేదు, నా పేరు లేదు, మా హస్బెండ్ పేరు చనిపోయాడని తీసేశారు. అయినా బియ్యం ఇవ్వట్లేదు. తెల్ల రేషన్ కార్డు రావాలి నాకు, నా పేరు మీద రావాలి. మళ్ళీ నాకు డబల్ బెడ్రూమ్ రావాలి. నాకు హస్బెండ్ లేడు. మా హస్బెండ్ ఇట్లా కరోనాతో చనిపోయాడని సీఎం ఆఫీస్ కాడికి 10 సార్లు వచ్చినాము. ఇక్కడ కూడా వచ్చినాం కానీ లోపల కొనియలే, ఎవ్వరు కలవలే. ఏ రాజకీయ హెల్ప్ చేయలే, ఏ ఎమ్మెల్యే హెల్ప్ చేయలే. అసలు ఏం చేయాలంటే అసలు ఎవరికి సొంత ఇల్లు ఉంది, ఎవరు కిరాయి వాళ్ళు ఉన్నారు ఏందని ఇన్క్వైరీ చేసి ఇవ్వాలి. ఉన్న సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే ఇస్తే, లేని వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళు? మాకు 11,000 రెంట్ కట్టలేక పోతున్నాం. పిల్లలు స్కూలు ఫీజులు కట్టలేక పిల్లలు కూడా చదువు మానేసిండ్రు. ఇప్పుడు జాబ్ చేసేటైనా చనిపోయాడు. ఇక్కడనే గవర్నమెంట్ ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు డ్రైవర్గా. అట్లా కూడా ఏమన్నా బాబుకి ఇస్తారేమంటే లోపల రాని ఎవరు మాట్లాడనీలే. శాంతిప్రియ మేడం ఉంటుంది, ఆ మేడం దగ్గర డ్రైవర్గా చేస్తుండే. కారు కూడా పెట్టిన, కారు తీసేసారు, డ్రైవర్ జాబ్ పోయింది. ఏమి కూడా హెల్ప్ లేదు. అసలు మా ఎవరిని కలిపిలే, మాట్లాడనీకి కూడా లోపల కూడా రానివ్వట్లే. మా బతుకులు ఏంటి సార్ చెప్పండి? పాప చదువు మానేసింది, బాబు చదువు మానేసిండు, నేను ఒక్కదాన్ని ప్రైవేట్గా జాబ్ చేస్తున్నా. చాలా ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడు దీనికి సంబంధించి ఇవన్నీ కూడా లోపల మీరు ఇవ్వడం జరిగిందా? అన్ని అప్లికేషన్స్ అన్ని ఇచ్చారా? చేసినా సార్. ఏమన్నారు? సార్కి చెప్పి చేయిస్తామన్నారు. మాకైతే నమ్మకం ఉంది. ఏంటంటే ఇంతమంది పేపర్స్ ఇచ్చారు కదా, ప్రతి ఒక్కరి చదవండి, వాళ్ళ ప్రాబ్లం ఏముండే చదివి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తేనే మళ్ళీ మన సార్ని గెలిపించుకుంటాం.